కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టుపై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిన లేఖను సీఎస్ కు పంపారు ఏసీబీ డీజీ. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఏసీబీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ, ఈఈ అధికారుల దగ్గర భారీగా అక్రమ డబ్బును గుర్తించారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టుపై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పేట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. దీనికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వానికి పంపించింది. అయితే దాంట్లో అధికారులకు సంబంధించి అవినీతి ఉంది, అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడ్డారని చెప్పి ఇప్పటికీ తేల్చింది. అయితే దీంతో పాటుగా ఇటు ఏసీబీ అధికారులు కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఈఎన్సీ కావచ్చు, ఏడీడీ కావచ్చు, ముఖ్యమైన మొత్తం 4 ఆఫీసర్లపైన ఇప్పటికే అటు ఏసీబీ అధిగమించి ఆస్తుల కేసు కూడా నమోదు చేసింది. అయితే వాళ్ళకి సంబంధించి చూస్తే ఒక్కొక్క ఆస్తులు దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, కాళేశ్వరం కమిటీ అధికారులు అవినీతి పాల్పడారన్న విషయం కూడా ఇప్పటికే ఏసీబీ విజిలెన్స్ అధికారులు నివేదిక ఇటు ఏసీబీకి పంపించిన నేపథ్యంలో దానిపైన విచారణ కోరుతూ అటు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఈ మేరకు సీఎస్ కి ఒక లేఖ పంపించారు. అయితే ఇది ఫార్మల్ గా పంపించి మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అధికారుల పాత్రపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకవైపున ప్రాజెక్టు సంబంధించి అక్రమాలు కావచ్చు, ఒకవైపున ప్రాజెక్టులో ఏదైతే ప్రాజెక్టు కోసం పనిచేసే చాలా మంది కీలకమైన అధికారులు అందులో 100 కోట్ల రూపాయలు సంపాదించారని ఆదాయం ఆస్తుల కేసు ఇప్పటికీ నమోదైంది. కాబట్టి ఈ నేపథ్యంలో అటు మురళీధర్ కావచ్చు, అర్రామ్ నాయక్ కావచ్చు, మరొకరు కావచ్చు, మొత్తం ముగ్గురు అధికారులపైన కాళేశ్వరం ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. అయితే దానికి సంబంధించి కావచ్చు, అటు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక కావచ్చు, వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అటు సీఎస్ కి ఒక లేఖ రాయడం జరిగింది. సీఎస్ నుండి ఇలా అనుమతి వచ్చిన తర్వాత ఫర్దర్ గా ఎంక్వైరీ చేస్తామని చెప్పి కూడా అధికారులు